అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఇంతకుముందు వీడియోల్లో తులసి పూజ చేసే వీడియోలలో రామాయణం గురించి మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. ఈరోజు రామాయణంలో శ్రీరాముడి జననం, ఆయన స్వభావం, రూపురేఖల గురించి వివరించుకుందాం. నేను రామాయణాన్ని ఒక కథలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, చిన్నపిల్లలకి కూడా అర్థమయ్యే రీతిలో. దయచేసి నా మాటల్లో తెలియక ఏదైనా తప్పు దొరికితే క్షమించమని కోరుతున్నాను. ఇప్పుడు మనం రామకథలోకి వెళ్ళిపోదాం. అయోధ్య సరయూ నది ఒడ్డున విరాజిల్లే ఒక పుణ్యనగరం, ధర్మానికి రాజధాని. అక్కడ ప్రజలందరి హృదయాల్లో ఒకే కోరిక, మాకు ధర్మాన్ని నడిపించే రాజు కావాలి. అలాంటి రాజ్యాన్ని ఏలుతున్నవాడు మహారాజు దశరథుడు. అన్ని ఐశ్వర్యాలు ఉన్నా ఆయన హృదయంలో ఒక లోటు, వంశాన్ని కొనసాగించే సంతానం లేకపోవడం. పుత్రకామేష్టి యాగం. దశరథుడు మహర్షుల సలహాతో పుత్రకామేష్టి యాగం నిర్వహిస్తాడు. యాగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై పాయసాన్ని అందిస్తాడు. ఆ పాయసాన్ని కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచుతారు. కాలక్రమంలో అయోధ్యలో శుభవార్త వినిపిస్తుంది. శ్రీరాముడి జననం. చైత్రమాసం, నవమి తిథి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆ శుభక్షణంలో కౌసల్యాదేవి గర్భంలో శ్రీరాముడు జన్మిస్తాడు. ఆ క్షణమే దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు, గంధర్వులు గానాలు ఆలపిస్తారు. అయోధ్య అంతా ఆనందంతో మార్మోగుతుంది. ఇది ఒక శిశువు జననం కాదు, ధర్మం భూమిపై అవతరించిన క్షణం. విష్ణువు స్వయంగా మానవ రూపంలో అవతరించాడు. బాల్యంలోని శ్రీరాముడు. చిన్నప్పటి నుంచే రాముడిలో ఒక ప్రత్యేకమైన వెలుగు. అల్లరి లేదు, అహంకారం లేదు, అయినా ఆకర్షణ మాత్రం అపారం. అమ్మ కౌసల్యను చూస్తే తల్లిని మాత్రమే కాదు, లోకమాతను చూసినట్టే అనిపించేది. తండ్రి దశరథుని ఎదుట ఎప్పుడూ వినయంగా ఉండేవాడు. అన్నదమ్ములతో అపారమైన ప్రేమ. శ్రీరాముడి స్వభావం. శ్రీరాముడి స్వభావం అంటే సత్యం. ఆయన మాట ఎప్పుడూ తప్పదు. ధర్మం, ఆయన నడకే ధర్మం. దయ, శత్రువులపై కూడా కరుణ. క్షమ, అపారమైన సహనం. వినయం, గొప్పతనం తెలిసినా గర్వం లేదు. ఆయన మాట్లాడితే మనస్సుకు శాంతి, నడిస్తే కళ్ళకు సౌందర్యం, నిర్ణయం తీసుకుంటే లోకానికే మార్గదర్శం. తండ్రి యందు విధేయత. తండ్రి మాటే రాముడికి వేదవాక్యం. రాజ్యం పోయినా సరే తండ్రి మాట తప్పడం అసాధ్యం. అందుకే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇదే ఆయన మహత్యం. ఇప్పుడు ఆ రూపాన్ని మన కళ్ళ ముందు ఊహించుకుందాం. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు, తామర పువ్వు లాంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం, దీర్ఘమైన భుజాలు, శాంతితో కూడిన చిరునవ్వు. ఆ ముఖంలో కోపం లేదు, క్రూరత లేదు, కానీ అపారమైన ధైర్యం ఉంది. ఆ చూపులో కరుణ ఉంది, ధర్మబలం ఉంది. ఆ నడకలో రాజసౌందర్యం ఉంది, ముని శాంతి ఉంది. క్షత్రియుడిగా రాముడు. విద్యాభ్యాసంలో అత్యుత్తముడు. గురువు వశిష్ఠుని వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఆయుధాలు అహంకారం కోసం కాదు, ధర్మరక్షణ కోసం. బలం ఉన్నా అది దుర్బలుల కోసం మాత్రమే వినియోగించేవాడు.
మానవుడిలా దేవుడు. ఇదే రాముడి గొప్పతనం. ఆయన దేవుడే, కానీ దేవుడిలా కాదు. మనలాగే బాధపడతాడు, ప్రేమిస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు. అందుకే ఆయన దగ్గరగా అనిపిస్తాడు మనకు. శ్రీరాముని సారాంశం. శ్రీరాముడు అంటే ఒక కుమారుడు, ఒక అన్న, ఒక భర్త, ఒక రాజు, ఒక ఆదర్శం. కేవలం పూజించడానికి కాదు, అనుసరించడానికి పుట్టిన అవతారం. శ్రీరాముని సారాంశం ఇదే అని చెప్పుకున్నా అసలు అక్కడితో ఆయన కథ ముగియదు. ఎందుకంటే శ్రీరాముడు ఒక వ్యక్తి కాదు, ఒక జీవన విధానం. ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. యువరాజుగా తయారవుతున్న శ్రీరాముడు. కాలక్రమంలో రాముడు యవ్వన దశకు చేరుకుంటాడు. ఆ రూపం చూసి అయోధ్య వీధులు కూడా ఆగిపోయినట్టుంటాయి. కానీ ఆ అందానికి వెనుక అహంకారం లేదు. తండ్రి సభలో కూర్చున్నప్పుడు కూడా తల వంచి వినేవాడు. పెద్దవారు మాట్లాడితే మధ్యలో మాట చెప్పడు. ఇదే ఆయన సంస్కారం. విద్యతో పాటు వినయం. విద్యాభ్యాసంలో రాముడు ఎప్పుడూ ముందుండేవాడు. శాస్త్రాలు తెలిసినా అవి ప్రదర్శించాలనే కోరిక లేదు. బలం ఉన్నా బలహీనుడిలా నడిచేవాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నిజమైన బలం మౌనంలో ఉంటుంది. అన్నగా శ్రీరాముడు. లక్ష్మణుడు రాముడికి తమ్ముడు మాత్రమే కాదు, ఆయన నీడ. లక్ష్మణుడు ఎప్పుడూ రాముడి మాటను ప్రశ్నించలేదు. కానీ రాముడు కూడా తమ్ముడిని చిన్నచూపు చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా లక్ష్మణుడిని తన వెంట తీసుకెళ్ళేవాడు. ఇదే అన్నదమ్ముల మధ్య నిజమైన ప్రేమ. సీతతో రాముడి అనుబంధం. సీత రాముడికి భార్య మాత్రమే కాదు, ఆయన ధర్మానికి సాక్షి. సీతను చూసినప్పుడు రాముడి చూపులో గౌరవం, భద్రత, విశ్వాసం కనిపించేవి. అందుకే అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కూడా సీతను వెనక్కి పంపలేదు. ఆమెని భారంగా కాదు, భాగంగా భావించాడు. నిర్ణయాల్లోని దృఢత్వం. రాముడు నిర్ణయం తీసుకుంటే అది తక్షణం కాదు, ఆలోచనతో లోతుగా. అరణ్యవాసం విషయంలో అంత పెద్ద రాజ్యాన్ని వదిలిపెట్టడం సాధారణ విషయం కాదు. కానీ రాముడి మనసులో ఒకటే మాట, తండ్రి మాట నిలబెట్టడం నా రాజ్యం కన్నా పెద్దది. ప్రజల కళ్ళల్లో రాముడు. అయోధ్య ప్రజలు రాముడిని రాజుగా కాకముందే రాజులా చూశారు. ఎవరైనా బాధపడితే రాముడికి తెలియకుండా ఉండేది కాదు. ఎవరైనా అన్యాయం ఎదుర్కొంటే అది రాముడి మనసును కలిచేది. అందుకే ప్రజలు అనుకున్నారు, ఇలాంటి వాడే మా రాజు అయితే బాగుండేది అని. దేవుడైన మనిషిలా. ఇది రాముడి ప్రత్యేకత. ఆయన దేవుడని ఆయన చెప్పలేదు, అద్భుతాలు చూపించలేదు, తన బాధను దాచిపెట్టలేదు. అవసరమైతే కన్నీళ్లు కూడా కార్చాడు. అందుకే మన హృదయాలకు దగ్గరయ్యాడు. రాముడు ఎందుకు ఆదర్శం? ఎందుకంటే కోపం వచ్చినా నియంత్రించాడు, అధికారం వచ్చినా వినయంగా ఉన్నాడు, కష్టం వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ఆయన జీవితం చెప్పేది ఇదే. ఈ రోజుల్లో కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడులు, బంధాల కలహాలు అన్నింటికీ రాముడి జీవితం ఒక దారి. ఎలా? బాధ్యత నుంచి పారిపోకుండా, మాట నిలబెట్టుకుంటూ, ఇతరులకు నష్టం చేయకుండా ఎలా జీవించాలో ఆయన చూపించాడు. రాముడి కథ కేవలం పురాణం కాదు, మన రోజువారీ జీవితం ప్రతిబింబం. అందుకే తరతరాలుగా ఈ కథ వినిపిస్తూనే ఉంది.
రాముడిలా జన్మించడమే కాదు, రాముడిగా జీవించడం ముఖ్యం. అందుకే రామనామం పలకడం కాదు, రాముని మార్గంలో నడవడమే నిజమైన భక్తి. ఇందాక వీడియోలో నేను ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దూరంగా వచ్చి ఎందుకు ప్రదక్షిణ చేశానో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఇలా రామాయణం కథలా వినడం నచ్చితే లైక్ చేయండి. రాబోయే రామాయణ కథల్ని వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.